సోషల్ మీడియా పుణ్యమా అని చిత్ర విచిత్రమైన వాదనలు, ప్రచారాలు ఈ మధ్యన ఎక్కువ అవుతున్నాయి. లాజిక్ ఏమాత్రం ఉండని ఈ తరహా ట్వీట్స్ కారణంగా అనవసరమైన వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి. తాజాగా ఇలాంటి వార్త ఒకటి యమ స్పీడ్గా స్ప్రెడ్ అవుతోంది. ఈ వారం విడుదలయ్యే మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ బయోపిక్ కు సంబంధించి ప్రిన్స్ మహేష్ బాబు చేసిన ట్వీట్ ఒకటి ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. లెజెండ్, సూపర్ హీరో, మాస్టర్ బ్లాస్టర్ ఇలా ఎన్నో పేర్లున్న ఒక్క మనిషి సచిన్. ఏ బిలియన్ డ్రీమ్స్. ఈ సినిమా కోసం వెయిట్ చేయలేకుండా ఉండలేకపోతున్నా. ఆల్ ద బెస్ట్ సచిన్ అంటూ ట్వీట్ చేయడం, దానికి సచిన్ స్పందించిన నేపథ్యంలో ఇదంతా సినిమా కోసం సాగుతున్న ప్రమోషనల్ వర్క్ అన్న ప్రచారం షురూ అయింది. సచిన్ సినిమాకు హైప్ క్రియేట్ చేయడం కోసమే ఈ తరహా ట్వీట్ ప్రచారానికి తెరతీశారని, ఇందులో భాగంగా మహేష్కు భారీ మొత్తాన్ని అందజేసినట్లుగా వార్తలు మొదలయ్యాయి. ఇందులో నిజమన్నది ఎంతవరకుందో మాత్రం తెలియదు, కానీ వినేందుకు విచిత్రంగా, ఆసక్తికరంగా ఉండడంతో ఈ ప్రచారం అంతకంతకు జోరందుకుంది. నిజానికి సచిన్కున్న ఇమేజ్కు మహేష్ ప్రచారం చేయాల్సిన అవసరం ఉందా అన్నది పెద్ద ప్రశ్న. అంతకు మించి సచిన్ అంటే తనకెంత ఇష్టమన్న విషయాన్ని ఇప్పటికే పలుమార్లు తన ఇంటర్వ్యూలలో మహేష్ ప్రస్తావించడాన్ని మర్చిపోలేం. తాను, తన కుమారుడు ఎంతగానో అభిమానించే సచిన్ చిత్రం విడుదలవుతున్న నేపథ్యంలో ఆల్ ద బెస్ట్ చెప్పే ఉద్దేశంతో ట్వీట్ చేస్తే లేనిపోని విషయాల్ని తెర మీదకు తీసుకొచ్చి ఈ ఇష్యూను పూర్తి స్థాయిలో డైవర్ట్ చేసినట్లుగా తెలుస్తోంది. నిజానికి సచిన్తో తన కొడుకు కలిసిన చిత్రాన్ని గతంలో మహేష్ సతీమణి నమ్రత పోస్టు చేయడం చూస్తేనే సచిన్ అంటే ఆ కుటుంబానికి ఎంత అభిమానమో. అయినా తీసుకోక తాను ఎంతో అభిమానించే ప్రముఖుడి చిత్రానికి, ప్రచారానికి ఛార్జ్ చేస్తారనుకోవడానికి మించిన అబద్ధం మరొకటి ఉండదనే అభిప్రాయాన్ని పలువురు వ్యక్తం చేస్తున్నారు.